శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కామన్ మ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రీతుతో పులిహోర కలుపుతున్నారు. ఎవరు మంచిగా ఆడట్లేదు. అదే ఈ మొక్కలకి మహావృక్షం అదే కదా. ఈ చిన్న చిన్న మొక్కలన్నింటికి మహావృక్షం అదే. ట్యాంకులు ఏం లేదు బ్రో, అసలు ఆయన పోవడం ఒక్క మాత్రం పోయి కూడా బిగ్ బాస్ కప్పించేశారు. బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ చేయడం మాట్లాడేటట్టు చేయడం కూడా చాలా గలీజ్ చేశారు. అంటే ప్రియా గొంతుంటేనే ఇరిటేషన్ వస్తుందని చెప్తున్నారు, మీరేమంటారు? అదే ఆ గొంతు వింటే మనం స్టార్టింగ్ లో ఆమె పేరు శ్రీజ గొంతు వింటే ఇరిటేషన్ అనుకున్నాంలే కానీ అంతకు మించి ఇరిటేషన్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రియా గొంతు కూడా. అంటే గొంతు మ్యాటర్ కాదులే కానీ గేమ్ ప్లే కూడా చాలా లెస్గా ఉంది. దట్స్ వై తనే ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నాను. మేబీ ఎలిమినేషన్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను. సో నిన్న కెప్టెన్ టీ టాస్క్ లో రీతు చౌదరి పవన్ కి సపోర్ట్ చేసి బర్నీకి అన్ఫేర్ గా గేమ్ చేసింది. అదే బ్రో, కలర్ టాస్కే కదా. అది చాలా అన్ఫేర్ గా ఉంది బ్రో నిజంగా. అంటే పవన్ కే సపోర్ట్ చేసి పవన్ నే గెలిపించినట్టు కూడా మధ్యలో ఎవరైనా మాట్లాడితే నేను గేమ్ ఆడుతున్న వాళ్ళతో మాట్లాడుతాను, మీతో సంబంధం లేదని చెప్పేసి పక్కన వాళ్ళకి చెప్పేయడము అది కూడా జరుగుతుంది. ఎందుకో మళ్ళీ అన్ఫేర్ గా నడుస్తుంది అక్కడ కూడా. కెప్టెన్ ఇవ్వడం కరెక్టే అంటారా పవన్ గారికి? ఏమో బ్రో, ఇక ఆయన ఏంటంటే లాస్ట్ ఏమో సేఫ్ అన్సేఫ్ అంత దూరం వెళ్ళి వచ్చారు. సరే గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎప్పుడైనా కెప్టెన్సీ మంచిగా చేస్తే ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలే ఉంటాయి. సరే చూద్దాం కెప్టెన్సీ ఎట్లా చేస్తాడో ఏందో తెలుస్తుంది కదా. ఇండివిజువల్ గేమ్ అంటూ ఏం లేదు బ్రో. సుమన్ శెట్టి గారు అయితే ఇండివిజువల్ గానే ఉన్నట్టు కొడుతున్నారు. ఇక భరణి గారు కూడా ఏదో హౌస్ తోటి కొంచెం దూరంగానే ఉన్నట్టు కొడుతున్నారు. మన తనుజ తన గేమ్ ప్లే తను ఆడుతున్నది బ్రో, మాస్టర్ మైండ్ గా మంచిగానే ఆడుతున్నది. అయితే ఎక్కడో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు కొడుతుంది శ్రీజ కూడా. ఎంతైనా ఓనర్స్ టెండర్స్ అని చెప్పేసి అట్లా ఉండడం వీళ్ళకు ప్లస్ అవుతున్న విషయాలు ఇవి. అంటే వీళ్ళతో మంచిగా ఉంటే ఓకే, కానీ మేము ఓనర్స్ కదా అని చెప్పేసి ఏదో నీ సొంత ఇంటి ఓనర్ నువ్వు, బిగ్ బాస్ హౌస్కే ఓనర్, 100 రోజులకే ఓనర్వి. 100 రోజులు కాదు వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు ఓనర్ గా తీసేస్తాడో కూడా తెలియదు. అట్లాంటి సమయాల్లో ఎందుకు అట్లా చెప్పడము? ఒకటే కదా బ్రో, వాస్తవంగా చెప్పాలంటే అది ఒకటే కదా. చెప్పడమా కామనర్స్ అని చెప్పి అరవడము వేస్ట్ బ్రో. అట్లా చెప్పడం అనేది వేస్టే ఇక. ఎందుకంటే సెలబ్రిటీస్ కామనర్స్ కలిపి వెళ్ళారంటే సెలబ్రిటీస్ తో పాటు నిన్ను తీసుకురంటే నువ్వు సెలబ్రిటీగానే ఉండాలి కదా. నువ్వు ఎక్కడ తగ్గదు కదా. నువ్వు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. నిన్ను తక్కువ చేస్తూ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది వేస్ట్ బ్రో. నాకు తెలిసి మనము స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, పల్లవి ప్రశాంత్ కామన్ గా వెళ్ళి పల్లవి ప్రశాంత్ గారు అని చెప్పి తిడుతున్నాము, లేకుంటే పల్లవి ప్రశాంత్ వీడియో వల్లనే మొత్తం వచ్చిందని చెప్పేసి తిడుతున్నారు. కాకపోతే వీళ్ళకన్నా నాకు అతని ఆ గేమ్ ప్లే కొంచెం బెటర్ అనిపిస్తుంది బ్రో నాకు. చాలా మంది అంటారు పల్లవి ప్రశాంత్ వల్ల ఇప్పుడు 8 మెంబర్స్ కి అదే ఈ ఏమంటారు, ఈ మొక్కలకి మహావృక్షం అదే కదా. ఈ చిన్న చిన్న మొక్కలన్నింటికి మహావృక్షం అదే పల్లవి ప్రశాంత్ వృక్షము. సో అలా అంటే ప్రశాంత్ కి వీళ్ళందరూ థ్యాంక్ఫుల్ ఉండాలి. థ్యాంక్ఫుల్ ఏం లేదు బ్రో, అసలు ఆయన పోవడమే బొక్క. మాత్రం పోయి కూడా బిగ్ బాస్ కప్ ఇచ్చేశారు. పాపం అమర్దీప్కి ఇచ్చున్నా కానీ బాగానే ఉంటుండే నాకు తెలిసి. తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని లాస్ చేయడం ఇట్లాంటి చేయడం కూడా చాలా గలీజ్గా చేశారు. ఎందుకు ప్రియా 100% ప్రియానే బ్రో, రాసి పెట్టుకోండి, ప్రియానే ఖచ్చితంగా. ఎందుకు ఏందని చెప్పలేను, తన గేమ్ ప్లే కూడా అంత పెద్ద గేమ్ లేదు. దట్స్ వై నేను ప్రియానే ఎక్కువగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా రన్ అవుతుంది కానీ కొందరు ఓవర్ యాక్షన్లు అయితే తగ్గట్లేదు ఎక్కడ. అదే ఓవర్ యాక్టింగ్ చేసి ప్రియా చాలా ఓటింగ్ లో చాలా లెస్ గా ఉంది. మేబీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ప్రియాకే ఎక్కువ కనబడుతున్నాయి బ్రో. చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? బాలేదు. ఎందుకు? కామన్ మ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు బాగా. శ్రీజ, మాస్క్ మ్యాన్ వాళ్ళందరూ. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో అలా కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టే అంటారా? డిమాండ్ పవన్ కి సపోర్ట్ చేసినట్టు కాదు, రీతు సపోర్ట్ చేసింది. రీతుతో పులిహోర కలుపుతారు బాగా, అందుకని ఫేవరెట్ టైం చేసి టీమర్కి ఇచ్చింది. అవును. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? కొంచెం ఆయనని బాగా ఎవరు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బాగానే ఆడుతున్నారు. రితు నిన్న ఫేవరెటిజం చూపించిందండి చూపించింది. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరికి చేయట్లేదు. ఎందుకు? ఎవరు మంచిగా ఆడట్లేదు.
ఎంతమంది ఉన్నారు కదా, సంజన ఉంది, మన గుజ్జుగడ్డ కొంచెం తనుజ బెటర్. తనుజ బెటర్. సీరియల్ ఆర్టిస్ట్ అనా? కాదు, మంచిగా ఆడుతుందని. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? తనుజ. తనుజ ఒక్కళ్ళే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు అంటే బర్నీ గారు, ఇమాన్యుల్ గారు వీళ్ళు ఆడట్లేదు. ఇమానుల్ ఆడు. రీతు చౌదరి కొంచెం. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు మీ పరంగా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సపోర్ట్ చేయట్లేదు, ఏడుస్తున్నాడు, ఎట్లా చూస్తారు? ఫ్రెండ్ కదా, బయట సపోర్ట్ చేయాలి కదా. అవును, అంటే వాళ్ళు పులిహోర కలుపుకుంటారు కదా, అందుకే పట్టి. అంటే ఇద్దరితో పులిహోర కలిపి ఎట్లా చూస్తారు? వాళ్ళు చెప్పండి. కలుపుతాడని బయట అంట్లో ఏం కలపట్లేదు, జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. రీతు చౌదరి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఎవరిని? రీతు చౌదరిని చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఏం అనిపించలే, ఇప్పుడు కొంచెం వాళ్ళతో పులిహోర కలుపుతుంది కాబట్టి బ్యాడ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం విష్ణుప్రియ లెక్కనే బ్యాడ్ అయిపోతుందా? అవ్వచ్చు. రతిక అంటున్నారుగా రీతు చౌదరి, మీరేమంటారు? రాధిక, మరో రాధిక, డిజెటిల్ రాధిక ఏమవుతుందేమో ఆమె కూడా.